హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో గడ్డి గులాబీ ఫ్లవర్స్. ఇవి గడ్డి గులాబీలో చాలా రకాలు ఉంటాయి. నేను వీటిని చాలా రకాలు పెంచానన్నమాట. ఇవన్నీ ప్రహారీ మీద కొన్ని, గార్డెన్లో కొన్ని చాలా బాగా పెట్టుకున్నాను. ఇవేంటంటే ఈ ఫ్లవర్స్ వల్ల మనకి చక్కగా బటర్ఫ్లైస్ ఇలాంటివన్నీ వచ్చి మన మొక్కలన్నీ పాలినేషన్ అవుతాయి అన్నమాట. కూరగాయ మొక్కలైనా పూల మొక్కలైనా ఏవైనా పాలినేషన్ అయ్యి మంచి మంచి కాయలు పువ్వులు వస్తుంటాయి. అవే కాకుండా ఈ మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయట. ఇవన్నీ ఈరోజు మనం మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ గడ్డి గులాబీ ఫ్లవర్స్ని నాచు పువ్వులు కూడా అంటారు. దీంట్లో రకరకాలు ఉంటాయన్నమాట. ముద్ద, రేఖ అన్ని కలర్స్ ఉంటాయి. ఇది చూడండి, నేను ఈ ప్రహారీ మీద మొత్తం అన్ని పెరుగు డబ్బాల్లో వేసి మంచి కలర్స్ పెట్టాను. ఇది పింక్ అనమాట. పింక్లో లైట్ పింక్, బేబీ పింక్ అంటారు కదా, అది చాలా అందంగా పూసాయి. ఇది చూడండి రెడ్, అంటే పింక్లోనే ఇంకొక డార్క్ పింక్ అనమాట. అది లైట్ పింక్, ఇది డార్క్ పింక్. ఎంత బాగుంది చూడండి ఫ్లవర్స్. అది పెరుగు డబ్బా, చిన్న డబ్బాలో వేసాను. ఎంత అందంగా వచ్చింది చూసారా. మొక్క అయితే చాలా బాగా పోస్తున్నాయి అనమాట. అందుకే వీడియో తీసాను నేను. ఇవేంటంటే ఎక్కువ బటర్ఫ్లైలు వచ్చి వాళ్తుంటాయి. పొద్దున్నే పోస్తుంటాయి కదా, ఇవి మధ్యాహ్నానికల్లా వాడిపోతాయి. ఎండ ఎక్కువ ఉంటే ఇంకా త్వరగా వాడిపోతుంటాయి అన్నమాట. ఇది చూడండి, వాటర్ గ్లాస్లో వేసాను. దాంట్లో కూడా మంచి మంచి ఫ్లవర్స్ వస్తున్నాయి. చిన్న వాటర్ గ్లాస్ కూడా పడేయకుండా దాంట్లో వేసుకున్నాను అనమాట. మనం వేస్ట్గా పడేసి వాటిలో కూడా ఈ ఫ్లవర్స్ని పెంచుకోవచ్చు. ఏ ఫెర్టిలైజర్స్ ఇవ్వకపోయినా చక్కగా పూసేస్తాయండి ఇవి. మన ఇంటికి ఎంత అందాన్ని ఇస్తాయో ఈ మొక్కలైతే. ఇది హనీ బీస్ ఎక్కువ వస్తాయి, తేనెటీగలు ఎక్కువ రావడం వల్ల మనము ఈ మొక్కలు కూరగాయ మొక్కలు వేసిన ప్లేస్లో పెట్టుకుంటే హనీబీ ఎక్కువ వచ్చి పాలినేషన్ అవుతాయి అన్నమాట. చక్కగా కూరగాయలు, మంచి మంచి కూరగాయలు వస్తాయి. నేను గార్డెన్లో కూడా వేశాను, అవి కూడా చూపిస్తాను మీకు. చాలా ఎక్కువ ఉన్నాయి అనేసి ఇలా ప్రహారీల మీద పెట్టాను. చూడండి, ఇరిగిపోయిన జగ్గులో కూడా నేను చక్కగా మొక్క పెట్టేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా ఉందో మొక్క కూడా. ఏది వేస్ట్ చేయకూడదు, అన్నీ మనం ఏది దొరికితే దాంట్లో చక్కగా మొక్కలు వేసేసుకుని పెంచేసుకోవచ్చు. బటర్ఫ్లైలు ఒకదాని మీద ఒకటి వాలి అది పాలినేషన్ అయ్యి వేరే కలర్స్ వస్తుంటాయి అన్నమాట ఇవి. అలాగే నా దగ్గర వైట్ వచ్చింది. వైట్ అసలు నా దగ్గర ఇప్పటి వరకు లేదు, ఎల్లో ఉండేది. దాంట్లోనే వైట్ వచ్చిందనమాట. పాలినేషన్ అయ్యి వేరే కలర్ వచ్చిందనమాట. చూడండి, చిన్న ఫ్లవర్ వైట్ వచ్చింది కదా, ఆ ఫ్లవర్ అయితే నేను వేయకుండానే వచ్చేసింది. అంటే పాలినేషన్ బట్టి మనకు అలా కలర్స్ వస్తుంటాయి అన్నమాట. ఈ ప్రకృతిలో ఔషధ గుణాలున్న మొక్కలు ఎన్నో ఉంటాయండి. అవి కొన్ని మనకి తెలియవు. వాటిలో కొన్ని ఈరోజు మనం మన వీడియోలో తెలుసుకుందాము ఏమేమి ఉంటాయో. ఈ గడ్డి గులాబీ మొక్కల్లో ఈ విటమిన్ ఎక్కువ ఉంటుందట. అందుకే చర్మ సౌందర్యానికి బాగా ఉపయోగపడుతుందంట గడ్డి గులాబీ మొక్క. తలలో సుండ్రు కానీ, జుట్టు రాలడం కానీ, చివర పగిలిపోతుంటుంది కదా హెయిర్, అది కానీ బాగా ఉపయోగపడుతుందట. ఈ గడ్డి గులాబీ మొక్కని పేస్ట్ చేసుకుని తలకు అప్లై చేసుకుని ఒక 1/2 అవర్ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేసేస్తే, ఇలాగా వారానికి 2 సార్లు చేస్తే సుండ్రు కానీ, జుట్టు ఊడటం కానీ ఈ సమస్య ఉన్న వాళ్ళకి తగ్గుతుందట. బాగా ఉపయోగపడుతుందట. కొంతమందికి మొహం మీద మొటిమలు వచ్చేసి అవి మచ్చల కింద ఏర్పడిపోతాయి కదా, ఆ మచ్చలు మొటిమలు పోవాలంటే ఇవి ఫ్లవర్స్ ఆకులు 2 తీసుకుని, పువ్వులు ఆకులు తీసుకుని మెత్తగా పేస్ట్ లాగా నూరేసుకుని 1 స్పూన్ తేనె కలుపుకోవాలట. దాంట్లో తేనె కలుపుకున్న తర్వాత ఈ మచ్చలో మొటిమలు ఎక్కడున్నాయో అక్కడ రాసేసుకుని ఒక 1/2 అవర్ ఉంచుకున్న తర్వాత చల్లనీటితో శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలట. ఇలాగ చక్కగా మనకి వారానికి 2-3 సార్లు చేసుకుంటే మొటిమలు మచ్చలు పోతాయట. నెక్స్ట్, పుళ్ళు పడిన దగ్గర పుళ్ళు ఏమన్నా పడిపోతుంటాయి కదా, మన బ్లడ్ కట్టడకుండా ఉంటుంది. అలాంటి చోట కూడా పేస్ట్ లాగా చేసేసి దీని ఆకులు అది కూడా రాస్తే బ్లడ్ కట్టడిపోతుందట, పుండు కూడా తగ్గిపోతుందట ఇది రాయడం వల్ల. ఇంకా ఈ గడ్డి గులాబీలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయటండి. మనకి తెలియనివి చాలా ఉంటాయి. మనం చిన్న మొక్కే కదా అని ఈజీగా పడేస్తుంటాము. ఇన్ని ఉపయోగాలు ఉన్నాయట ఈ మొక్కలో.
ఈ గడ్డి గులాబీ, నేల గులాబీ, ఆ ఫ్లవర్ చూసారా మా చిన్న చిన్న గులాబీలాగా ఉంటాయి, ఎంత అందంగా ఉంటాయి కదా. ఇవి అందరింట్లో పెంచుకోవాలి. మన బాస్కో చూడండి, నేను వస్తాను గార్డెన్లో కానీ వచ్చేస్తాడనమాట నా వెనకాల తిరుగుతుంటాడు నేను గార్డెన్లోకి వెళ్తుంటే. ఇక్కడ గార్డెన్లోకి వెళ్ళే ముందు ఇవన్నీ ప్రహారీ మీద పెట్టానని చెప్పాను కదా, ఈ మొక్కలన్నీ ప్రహారీ మీద పెట్టుకున్నాను. మనము ఈజీగా పెంచేసుకోవచ్చండి, ఇవి కష్టపడక్కర్లేదు. ఎంత ఔషధ గుణాలున్న మొక్కలు కదా. అందరింట్లోనూ చక్కగా 4-5 కొమ్మలు తెచ్చుకుని, ఎవరన్నా ఇంట్లో ఉంటే ఫ్రెండ్ అని అడిగి తెచ్చుకుని 4-5 కొమ్మలు పెట్టుకుంటే చక్కగా మనకి ఇంటికి అందాన్ని ఇస్తుంది. మంచి ఔషధ గుణాలున్న మొక్కలు. నెక్స్ట్ ఏంటంటే కూరగాయ మొక్కలు ఉంటే పాలినేషన్ అవుతాయి అన్నమాట. ఎందుకు మన బటర్ఫ్లైలు, తేనెటీగలు ఇవన్నీ వచ్చి ఈ మొక్కల మీద వాలి ఆ ఫ్లవర్స్ మీద కూడా వాలితే పాలినేషన్ అయ్యి త్వరగా కాయలు వస్తాయి. ఇలా చక్కగా నేను ప్రహారీ మీద పెట్టేసుకున్నాను. గార్డెన్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. చక్కగా ఎల్లో కలర్ ఉంది, వైట్ ఉంది, పింక్ ఉంది, మంచి మంచి కలర్స్ ఉన్నాయన్నమాట గార్డెన్లో కూడా. ఈ మొక్క చూడండి, బ్లాక్ బకెట్లో వేసాను అనమాట. అసలు ఎంత గుబురుగా వచ్చిందో. దీంట్లో కట్ చేసిన మొక్కలన్నీ వాటిలో పాతాను నేను. చూసారా, మొత్తం అంతా గుబురుగా వచ్చిందనమాట. ఈ ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత తీసేసుకుని మళ్ళీ మనం వేరే వేరే పాట్లో పాతుకుంటే ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇలా మనకి బాగా ఉపయోగపడుతుంది గార్డెన్లో పెట్టుకుంటే. ఇది గార్డెన్లో పెట్టుకున్నాను అనమాట నేను. ఎంత మంచి ఫ్లవర్స్ వచ్చాయి చూడండి, చిట్టు గులాబీలాగా ఎంత బాగున్నాయి కదా, చాలా అందంగా ఉన్నాయి. ఔషధ గుణాల గురించి నాకు తెలియకపోయినా పెంచుతుంటాను నేను ఇలాంటి మొక్కలన్నీ. ఎవరికన్నా కావాలన్నా నేను ఇస్తాను, రండి. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కొన్ని కొమ్మలు పట్టుకెళ్ళి పాతుకోండి, ఏముంది. నేను నిన్నే ఒక ఫ్రెండ్కి ఇచ్చాను, ఒక గ్లాస్ తీసి అలా ఇచ్చేసాను అనమాట ఆవిడకైతే. ఏముంది, మళ్ళీ ఇంకో దాంట్లో పెట్టుకుంటే బోళ్ళు ఎన్నో వస్తాయి కదా. చూడండి, మన బాస్కో గడు ఆ కట్టెని పక్క నుంచి చూస్తున్నాడు, నన్ను తీసుకెళ్ళండి అని. నేను ఏం చేస్తున్నానా, నన్ను వదిలేసి వెళ్ళిపోయారా, నా పక్క నుంచి చూస్తున్నాడు చూడండి. ఆ గ్రీన్ క్లాత్ కట్టామన్నమాట చుట్టూ మేము. ఈ పింక్ కలర్ గడ్డి గులాబీ చూసారా, ఎండలో మంచి షైనింగ్ వచ్చాయి, ఎంత అందంగా ఉన్నాయి కదా. పింక్లో 4-5 కలర్స్ ఉన్నాయి. ఇది ఎల్లో చూడండి, ఎల్లో కూడా చాలా బాగుంది, ముద్దనమాట ఇది. ఇదేమో డార్క్ పింక్. అసలు ఒకటిని మించి ఒకటి వచ్చాయి, చాలా బాగా వచ్చాయి అన్నమాట ఫ్లవర్స్. దీంట్లో దగ్గరగా నాకు 10 కలర్స్ వరకు ఉన్నాయి. రెడ్ కలర్ కూడా ఉంది. కొన్ని అయితే ఇంకా పువ్వులు రాలేదు, రేకలోను ముద్దలోను ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. రెడ్ కూడా ఉందన్నమాట. ఎల్లో ఒకటే విడిసింది, రెడ్ ఇంకా మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడు. అది వేరే కుండీల్లో వేసాను అనమాట. అవి ఇలా మనం చక్కగా చిన్న చిన్న కుండీల్లో కొమ్మలు ఇరిచేసి వేసేసుకున్న మొక్క పైన ఉంటుంది, కింద గడ్డి గులాబీ వేసుకోవచ్చు అనమాట. ఈ వైట్ అయితే నాకు పాలినేషన్తోనే వచ్చింది. ఇటు ప్రక్క ప్రహారీ మీద కూడా పెట్టాను ఈ మొక్కలన్నీ. చూడండి ఇప్పుడు మొగ్గలతో ఎంత బాగున్నాయి కదా. ఇన్ని ఔషధ గుణాలున్న గడ్డి గులాబీ మొక్కల్ని అందరింట్లోనూ పెంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియో ఎలా ఉంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి.